మైదా పిండి లేదు, ఓవెన్ లేదు, కోడిగుడ్డు లేదు, కానీ కేక్ అయితే తయారైపోయింది. వర్ష పుట్టినరోజు కోసం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలందరూ కేక్ కేక్ అని గొడవ చేస్తుంటే అక్కడున్న ఒక హెల్పర్ మాకు ఈ కేక్ రెసిపీ గురించి చెప్పారు. అదే ఫస్ట్ టైం వినడం. మీరు కూడా ఎప్పుడైనా తినుంటే నాకు కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి. ఇక్కడ తీసుకున్నది బొంబాయి రవ్వ, అదే ఉప్మా చేస్తాం కదా దాన్ని. ఆ రవ్వని మిక్సీలో వేసి మెత్తగా పిండిలాగా చేశారు. స్వీట్ కోసం అందులో బెల్లాన్ని వేశారు. తీసుకున్న బెల్లంలోకి పాలను కలిపి ఆ రెండింటిని బాగా మిక్స్ చేశారు. బాగా కలిపిన ఈ పాలు బెల్లాన్ని పిండిలో కలిపేశారు. పిండిలో కలిపిన తర్వాత అందులో నెయ్యి వేస్తూ తిప్పుతూ ఉన్నారనమాట. పిండి అంతా కూడా బాగా కలిసిపోయేలాగా. మీకు ఇప్పుడు చూపిస్తున్నట్లుగా పిండి కనుక కలిసిపోతే దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒక పెద్ద బౌల్లో నీళ్లు పెట్టుకొని ఈ గిన్నె ఆ నీళ్లలో పెట్టి పొయ్యి మీద ఉడికించేసుకోవడమే. మీరు ఇందులో టాపింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ పిల్లలు చాక్లెట్ అని గొడవ చేస్తే చాక్లెట్ పౌడర్ ని అందులో ఇలా కలిపేశారు. కేక్ ఉడికిపోయి తీసేసేటప్పుడు నేను వీడియో మిస్ అయ్యాను. ఫైనల్ గా మనకి రవ్వ కేసరి కాకుండా రవ్వ కేక్ ఇలా రెడీ అయిపోయింది.